నాయకుడు అనేవాడు ఎక్కడ ఉండాలి? ముందుండాలి. అంటే మన ముందుండి మనల్ని నడిపించే దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాయకుడు ఎప్పుడు కూడా వెనకాల ఉండకూడదు, నాయకుడు ముందుండి నడిపించాలని చాలా ముందు భాగం నిన్న మన పోయిన ఆదివారం వాక్య భాగంలో మొదటి ఉదయకాల ఆరాధనలో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు ముందుండేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఎవరినాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుపలికి పోయినప్పుడల్లా వాటి ముందు నేను ఉన్నాను అన్నాడు. వెలుపలికి పోయినప్పుడల్లా వాటి ముందు నేను ఉన్నాను అని చెప్పి అన్నాడు. అదే రీతిగా నిర్గమాకాలంలో ఎవరున్నాడు? ఆయన మనకు తన దూతలను ముందుగా నడిపిస్తున్నాడని చెప్పి నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ అధ్యాయం 20వ వచనంలో విన్నాం. అలాగే కీర్తన గ్రంథము 34:7లో ఏమున్నామంటే, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ కూడా సరళము చేస్తున్నాను అని చెప్పి 3వ వాక్యాన్ని ఎత్తిపట్టి మనతో దేవుడు మాట్లాడాడు. 4వది ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నీకు అడ్డుబండగా ఆటంకముగా ఉన్న ప్రతి దారిని కూడా తొలగించి నిన్ను సురక్షితముగా నిన్ను నడిపిస్తానని 4వ మాట ద్వారా ప్రభువైన దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సబ్జెక్టు మన ఆదివారం ఉదయకాల ఆరాధనలో మనం ధ్యానం చేశాం పిల్లరా. అలాగే 2వ ఆరాధన ఏంటంటే, మనం ముందుంటమే కాదు కానీ మన విషయంలో మన విషయంలో మన పొరుగు వారితో యుద్ధము చేయువాడని 2వ మాటగా జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు యుద్ధం చేస్తాడు? నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు, నా శత్రువులతో యుద్ధం చేస్తాడు, దురాత్మ సమూహములతో యుద్ధం చేస్తాడు. కాబట్టి నీకు విరోధముగా ఎవరైతే నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసినటువంటి వారి విషయంలో నువ్వు మొరపెట్టగా, నువ్వు సైలెంట్ గా ఉంటే, నువ్వు ప్రార్థన చేసి సైలెంట్ గా ఉంటే నీ విరోధులతో యుద్ధం చేసి ఏమండి నీకు విజయాన్ని తండ్రినటువంటి దేవుడే సమకూరుస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం దేవుడా. మన పక్షముగా యుద్ధము చేసే దేవుడు. ఎవరి పక్షముగా చెప్పండి? మన పక్షముగా, నీ పక్షముగా, నా పక్షముగా, నీ పక్షముగా, నా పక్షముగా యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలంటే, దేవునికి అనుకూలముగా దేవుడు చెప్పినట్టు మనం చేస్తే, దేవునికి అనుకూలముగా నడిస్తే, నువ్వు నీతో పోట్లాడేటువంటి వారికి నువ్వు తిరిగి పోట్లాడకుండా ఉంటే, నీకు తండ్రి అయినటువంటి వారిని నువ్వు తిరిగి తగ్గపోకుండా ఉంటే, ప్రియనగమనించండి, నీ పక్షాన ప్రభువైన దేవుడు నిలబడి నీ విరోధులతో యుద్ధం చేసే దేవుడని, మన ప్రభువైన దేవుడు యుద్ధమాడే దేవుడని దేవుని వాక్యం ద్వారా 2వ ఆరాధనలో మనం నేర్చుకున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అందులో చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. దావీదు ఒక మాట అన్నాడు, యుద్ధము నాది కాదు కానీ యుద్ధము యెహోవాదే అన్నాడు. వినండి, యుద్ధం ఎవరిదట? యెహోవాదే అన్నాడు. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టుగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరాలకించి వారిని జయించుటకు వారికి సహాయము దేవుడు కలిగించినట్టుగా మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 20వ వచనంలో మనం విన్నాం. ఇవన్నీ కూడా పోయిన ఆదివారం చాలా చక్కగా ప్రభువైన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మనతో మాట్లాడి మనల్ని ముందుకు నడిపించాడు. ప్రభువుకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇది పోయిన వారం విన్నటువంటి మాటలు క్లుప్తంగా మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. అయితే ఈ రోజు మనం నేర్చుకునేటువంటి మాట ఏంటంటే, ఎత్తుకునే దేవుడు. ఏ దేవుడు చెప్పండి? మన దేవుడు ఎత్తుకునే దేవుడు. మొట్టమొదటి మాట ఏంటి? ముందున్న దేవుడు. 2వ మాట ఏంటి? యుద్ధము చేసే దేవుడు. 3వ మాట ఏంటి? ఎత్తుకునే దేవుడు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దినవృత్తాంతములు మొదటి అధ్యాయంలోనే 30-31 వచనము చదివితే ఒక్కొక్కటి అప్పుడు మనకు కనబడుతుంది. ఆ అధ్యాయాన్నే మనం పోయిన వారు కూడా చూసాం. దానిలోనే ఎత్తుకున్న వాడు అని బాగుంది, యుద్ధం చేసిన వాడని రాయబడింది, ముందున్న వాడని చెప్పి రాయబడింది, సిద్ధపరచబడే దేవుడని కూడా రాయబడింది. ఈ 4 అంశాలతో కూడినటువంటి సబ్జెక్ట్. ఇవన్నీ కూడా
తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం చేసి దేవుడు నెరవేరుస్తాడు. తన ఇశ్రాయేలు తన ప్రజలందరినీ కూడా దేవుని బిడ్డలారా తన ప్రజలకు ముందుండి నడిపించాడు. రెండవది తన ప్రజల విషయంలో దేవుడు యుద్ధం చేశాడు. తర్వాత మూడవదిగా గమనించండి, తన ప్రజలను ఎత్తుకున్నాడు. ఎత్తుకునే దేవుడు. ఎవరు ఎత్తుకుంటారు? ఎవరు ఎత్తుకుంటారు? మన పిల్లలను మనం ఎత్తుకుంటాం. ఎప్పుడు? చిన్నప్పుడు ఎత్తుకుంటాం. ప్రభువులకు ప్రియాలు గమనించండి. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మన పిల్లలను సంకలేసుకుంటాం, భుజాలలో ఎత్తుకుంటాం, ఏమంటే కళ్ళపై ఎత్తుకుని ఏమంటే చాలా ఆ పిల్లల విషయంలో మనం ఆనందిస్తాం. అలాగే మనలను కూడా సంకీర్ణంగా తండ్రి అయిన దేవుడు భావిస్తూ ప్రతి విషయంలో కూడా మనల్ని ఎత్తుకుంటున్నాడు. ఎంత ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడో ఒక్కసారి వాక్యము ద్వారా మనం గమనించాలి. ఎత్తుకునే దేవుడు మన దేవుడు. ఏ దేవుడు అండి? చెప్పండి, ఏ దేవుడు? అందరికీ చెప్పాలి, ఏ దేవుడు? ఎత్తుకునే దేవుడు. ఎత్తుకునే దేవుడు. చూద్దాం, ఆ మాట మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనములో ఆ మాట మనకు కనపడుతుంది. ఎన్నో చివరి మాటలో ఉంది, ఎత్తుకొని అక్కడ ఏముందంటే ఎత్తికొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని. ఎత్తికొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని అంటే ఎత్తికొని నిన్ను ఎత్తుకొని ఏమండి వచ్చిన సంగతి, ఎత్తుకొని వచ్చిన సంగతి మామూలు సంగతి కాదు. నేను తన బుధస్కంధాల మీద మోసుకొని వచ్చిన సంగతి. నేను ఆయన మీద నువ్వు బరువుగా ఉంటావని చెప్పి ప్రేమలో తెలియదు. ప్రేమ ఏం చేస్తుంది? ఎంత బరువునైనా మోస్తుంది. బిడ్డ తల్లికి బరువు కాదు, బిడ్డ తండ్రికి బరువు అనిపించదు, బిడ్డ తల్లిదండ్రులకు భారం అని చెప్పి అనిపించదు. ఎప్పటి వరకు భారం అనిపించదంటే ఆ తల్లిదండ్రుల మాటలు విన్నంత కాలం ఆ బిడ్డలను తల్లి మోస్తుంది, తండ్రి మోస్తాడు. ఎంత ఎత్తైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత వయసులోకి వచ్చినా ఆ బిడ్డ తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ బిడ్డలను పిల్లలు గమనించండి, 20 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ బిడ్డగానే ఉంటుంది. కానీ ఆ బిడ్డ దేవుని బిడ్డలు గమనించండి, ప్రేమనే కనపరుస్తారు. కానీ ఏ మాత్రం నేను మోయలేకపోతున్నాను, నేను ఎత్తుకోలేకపోతున్నాను అని చెప్పి ఆయాసపడేటువంటి మాట ఏ తల్లి కూడా మాట్లాడారు. ఒకవేళ మాట్లాడారంటే కాదు పెట్టి వారు విసిగించినందున మాట్లాడతారు. నువ్వు నాకు చాలా భారం అయిపోయావు, నువ్వు నాకు చాలా బరువైపోయావు, నేను భరాయించలేకపోతున్నాను, నువ్వు నాకు చాలా కష్టంగా తయారయ్యావు అనేటువంటి మాట ఎవరిని గురించి అంటారంటే పిల్లలు చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేసేవాడు, ఎదురు చెప్పేవాడు, ఇష్టమైనట్టుగా ప్రవర్తించేవాడు. ఏమంటే కన్న వాళ్ళ గుండెల మీద తండ్రి అయినటువంటి వారు ఆ తల్లిదండ్రులకు భారంగా ఉంటారేమో కానీ చెప్పిన మాట వినేటువంటి ఏ బిడ్డ కూడా తల్లిదండ్రులకు భారము కాదు. తల్లిదండ్రులకు భారము కాదు. ఎంత దూరమైనా మోస్తాడు, ఎంత దూరమైనా మోస్తది, ఎంత దూరమైనప్పటికీ నిన్ను ప్రేమించినటువంటి దాన్ని బట్టి నీవు అంత భారముగా వాళ్ళకు అనిపించు. వాళ్ళకు ఒకవేళ భారముగా ఉన్న ప్రేమ చేస్తుంటే తేలికగా వాళ్ళను మోసేటట్టుగా చేస్తాడు. దేవుడు అంతగా వాళ్ళను ప్రేమించాడు కాబట్టి, ఇశ్రాయేలు జనాలను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమించినటువంటి పరమ తండ్రి ఎత్తుకొని వచ్చిన సంగతి అన్నాడు. ఎవరనండి? చెప్పండి. ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు కదా. ఎంత ప్రేమ గల దేవుడు అండి! ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, నీడలోగా నన్ను దాటినావా నేనంటే ఎంత ప్రేమయా, నీడలోగా నన్ను దాటినావా నేనంటే నీకు,
ఎంత ప్రేమయా ఎంత ప్రేమయా నేనంటే నీకు ఎంతో ప్రేమయా నేనంటే నీకు ఎంత ప్రేమయా నీకు ఎంతో ప్రేమయా నేనంటే నీకు నీవలోగా నన్ను దాటినావా నేనంటే నీకు ఎంత ప్రేమయా కన్నవారు కాదని కన్ను విరచిపోయినా కన్నవారు కాదని వైదరినైనా ఎంత ప్రేమయా నేనంటే నీకు ఎంతో ప్రేమయా నేనంటే నీకు ఎంత ప్రేమయా నేనంటే నీకు ఎంత ప్రేమయా నేనంటే నీకు నీ నీడలుగా కనురాసినావా నేనంటే నీకు ఎంత ప్రేమయా. దేవుడికి మహిమ అంతగా ప్రేమించి అంతగా ఎత్తుకొని అంతగా నిన్ను నడిపించినటువంటి దేవుడు దేవుని బిడ్డారా ఎత్తి కొనేసేటట్టు ఉండకూడదు. ఎత్తుకుని ఒక్కసారి నవ్వేమని చెప్పి కింద పడేయకూడదు. ఆయన ఎత్తి పడేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని వస్తాయి. అంతగా హెచ్చించి అంతగా ఎత్తుకుని అంతగా అన్ని విషయాల్లో నీకు కాపలా ఉండి నీకు ముందుండి నడిపించి నీ పక్షాన ఏమండి శత్రువులతో యుద్ధమాడి ప్రతి విషయంలో నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు బిడ్డలారా అంతగా ఎంచుకున్నటువంటి దేవుడు ఒక్కసారి నిన్ను వదిలిపెట్టేసరికి దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన మాట వినకపోవటం వలన ఎంచుకున్నటువంటి వాళ్ళు పడేస్తాలు అవసరమైతే విసుమయ్యేవాడు మన పిల్లలు కూడా కొన్నిసార్లు చెప్పినంత సేపు వినంత సేపు వాళ్ళు వింటే పర్వాలా, లేకపోతే పిల్లలైన కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాళ్ళు సంకలం ఉండకపోతే గమాలు దించేసి వాళ్ళని చెట్టుతాం, లేకపోతే అవసరమైతే 2 దెబ్బలు సాచి పెట్టి కొట్టడానికే మనం ఏం చేస్తామంటే వెనకాలించే వెయ్యం. మనమే అలాంటి ప్రయత్నాలు చేస్తామంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు బిడ్డలా ఎత్తుకున్న దేవుడు, నీ ముందుండి నడిపించిన దేవుడు, నీ పక్షాన శత్రువులతో యుద్ధమాడినటువంటి దేవుడు ఎత్తి కొదైనా అవసరమైతే ఎత్తి కొదైని కూడా కొదేస్తాడు. అంతగా ప్రేమించిన వాడు ఒక్కసారి విసిపోయిన కారణం ఏంటి? అంతగా ప్రేమించిన నీ తండ్రి నీతో ఏమాత్రం కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, నిన్ను ఏమాత్రం కూడా ప్రేమించడానికి కూడా కారణం ఏంటంటే నీ ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే, నీ ప్రవర్తన అనుకూలంగా లేకపోవడం వల్లనే. నీ ప్రతి అవసరాన్ని తీర్చి నీ ముందుండి నీ ప్రతి అవసరం నీకు ప్రతి విషయంలో నీకు ఖర్చు పెట్టి ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నీకు ఆహారం సమకూర్చి అన్ని సిద్ధపరిచి నీ శత్రువులలో ఉండే వారి పక్షాన నీ తండ్రి దేవుడు యుద్ధము చేసి చివరికి అంతగా ప్రేమించేటువంటి దేవుడు, అంతగా ఎత్తుకున్నటువంటి దేవుడు ఒక్కసారి నిన్ను మర్చిపోయాడు, వదిలేశాడంటే నీ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని బట్టి నువ్వు గమనిస్తున్నావా? అందుకే చాలా సంఘం ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదని మీకు చెప్పి తిని మీకు తెలుసు, కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఎత్తుకుంటానన్నాడు, అలాగే ఎత్తుకున్నాడు. మీరు విడిచిపెట్టాడు, అలాగే దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు విడిచిపెట్టే స్థితిని మనం తెచ్చుకోకూడదు. దేవుడు మర్చిపోయేటువంటి స్థితిని మనం తెచ్చుకోకూడదు.
దేవుడు నీకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా నువ్వు కల్పించుకోకూడదు. ఎప్పుడు కూడా నీ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ప్రతి విషయంలో కూడా నిన్ను ప్రేమించేటట్టుగా నీ ప్రవర్తనను చూసుకుంటే ఏమండి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను విడిచిపెట్టాడు. ప్రభువు స్తోత్ర. ఎప్పటి వరకు అండి? చెప్పండి, ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని సంక పెట్టుకొని కాపాడు యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లి అయిన వరకు చూడుకున్న అరచేతులతో నీవు సిద్ధియున్నాను తల్లి అయిన వరకు చూడుకున్న అరచేతులతో నీవు సిద్ధియున్నాను నీ పాదం తొట్టిల్ల నీయను నిన్ను కాపాడి వాడుకును కరుణితులతో అవిచేసి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును మునిని వస్తు వరకు చెట్టుకొని ఉంటాడు సంత పెట్టుకొని కాపాడు యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా అందరూ చేసేది గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట రాయబడింది. దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని త్వరగా చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అందరూ చెప్పండి, ముదిమి వచ్చు వరకు. అందరు గట్టిగా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట ఆయన? అంటే నువ్వు ముసలిదానం అయిపోయినా కానీ తండ్రికి బరువు అని తెలుసు. ఈ కాలం ఇప్పుడు ఇంతనే తండ్రికి తల్లిదండ్రులకు బాగా అయిపోతున్నారు. ఇంతనే తల్లికి బాగా అయిపోతున్నారు. చిన్న చిన్న వాళ్ళే బరువైపోతున్నారు. అంటే మోయలేక లేక వాళ్ళ అనే మాటల వల్ల వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన భారంగా ఉందా, లేకపోతే వాళ్ళు ఏ రీతిగా? కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం ఎలా ఉందంటే ముదిమి వంతు వరకు నిన్ను నేను ఎత్తుకుని వాడను నేనేనన్నాను. మరి అంత టైం వచ్చే వరకు బాల్య దినాల నుంచి నిన్ను మాస్తానే ఉండాలని ప్రభు చెప్తున్నాడే. అయితే మధ్యలో ఎత్తుకునేకోకుండా ఉండాలి, ఎత్తుకుని పడేయకుండా ఉండాలంటే ముదిమొత్తు వరకు నీ తండ్రి దేవుడు నిన్ను ఎత్తుకునే ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు అయినటువంటి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అప్పుడు భావం అనిపిస్తుంది ఆయనకి. ఎవరికి భావం అనిపిస్తుందో చెప్పండి. ఎవరికి భారం అనిపిస్తుందో? చెట్టు కాయి చెట్టుకు బరువా అంటారు సామెత. బరువా ఏమా? నీ బిడ్డ నీకు బరువు అవుతుందా? నా బిడ్డ నాకు బరువు అవుతుందా? ఎవరి బిడ్డ ఎవరికి బరువు కాదు. ఎందుకంటే ఎవరి బిడ్డ ఎవరు కానీ బరువు ఎక్కేవాడి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు? మైండ్ని పురుగు తోచేసినట్టుగా తొలిచేస్తారు. చెప్పిన మాట వినకపోతే మనసును అంత గాయపరుస్తూ ఉంటుంటారు కొలుస్తారు. ఆ గాయపరుస్తున్నటువంటి దానిని బట్టి పిల్లలు గమనించండి. అప్పుడు బరువు అనిపిస్తుంది. ఎంతకాలం దీన్ని బలాయించాలి, ఎంతకాలం
ఈ సమస్యను లేకపోతే ఒక సమస్యగా నాకు తయారైంది అని చెప్పి ఆ తండ్రి గాని ఆ తల్లి గాని ఆ బిడ్డల విషయంలో బరువెక్కిపోయి బాధపడతారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నాకు అనుకూలముగా నడిచినంత కాలం, చూడండి, నువ్వు నాకు అనుకూలముగా నడిచినంత కాలం, నా చెప్పు జాగంలో ఉన్నంత కాలం నేను నిన్ను పుట్టించాను. ఎవరిని పుట్టించారు? దేవుడు నిన్ను పుట్టించాడు. కానీ ఆ పుట్టించినటువంటి వారికి నువ్వు సుఖం చూపిస్తుంటే నేను ఎలా భరిస్తాను? దేవుడు నిన్ను పుట్టించిన వారికే సుఖం చూపిస్తున్నావు, పుట్టించినటువంటి వారికే సమస్యగా నువ్వు మారావు. అంత సమస్యగా మారినప్పుడు ఎంత బాధండి. అది తేలిక అనిపిస్తుంది. ప్రేమగా ఉంటే ప్రేమ ఎంత దూరమైనా మోస్తుంది. అవునా? ప్రేమ ఎంత దూరమైనా ఏం చేస్తుంది? మోస్తానే ఉంటుంది. ప్రేమకు బరువు అనిపిస్తుంది. ప్రేమ లేకపోతే చాలా కష్టం, చాలా విసుగు, చాలా బాధ. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డగా దేవుని సంఘముగా ఉన్నావు. ఉదయం రోజు వరకు నీ తండ్రిని దేవుడు నీ కాపాడించి నిన్ను సంరక్షించి అన్ని విషయాలు నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపించాలంటే ఎట్లా నీ తండ్రికి నువ్వు భారము కాకూడదు. ఏ తండ్రికి? అమ్మా, పరలోకపు తండ్రి. పరమ తండ్రి లేకుండా పలుకవు, పగిలిపోతే నీవు ఒకటవు. పరమ తండ్రి లేకుండా పలుకవు, పగిలిపోతే నీవు ఒకటవు.
ఆ బిడ్డ చెప్పే మాట ఎన్నప్పుడు, సృష్టికర్తకు విధేయత చూపనప్పుడు, సృష్టికర్త ఎత్తుకున్నాడన్న సంగతి నీకు తెలుసు, సృష్టికర్త నీ ముందున్నాడన్న సంగతి తెలుసు, సృష్టికర్త నీ ఆత్మ చూశాడని తెలుసు, సృష్టికర్త నీ శత్రువుతో యుద్ధమాడన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా అంత గొప్ప తండ్రికి నువ్వు విధేయత చూపు లేదంటే, ఆ గొప్ప తండ్రికి నువ్వు లోపడం లేదంటే, ఆ గొప్ప తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదంటే, ఏదో ఒక రోజున ఎత్తుకున్న దేవుడే ఎత్తి కొనేసే టైం కూడా వస్తుందని నువ్వు గ్రహించాలి. నువ్వు ప్రేమించే దేవుడే నీ మీద పంతం పట్టే రోజు ఒకటి వస్తుందని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమించే వారి విషయంలో మాత్రం ఎప్పటి వరకు ఆయన విడిచిపెట్టకుండా ఉంటాడని వాక్యం వింటున్నామంటే, ముదిమి రోజు వరకు నేను చెప్పండి, నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడు. అలాగే చాలా మంది జీవితాల్లో వయసు ఉడికిపోయిన తర్వాత కూడా కాలంలో చేతుల్లో బలము తగ్గిపోయిన తర్వాత కూడా అటువంటి విశ్వాసంతో దేవుని అట్టిపెట్టుకున్నటువంటి వారిని నడిపించాలి. దేవుడు ప్రభుత్వ స్తోత్ర నేటి వరకు నడిపిస్తూనే ఉన్నాడని చెప్పి అనేక మంది సాక్షి దాన్ని ఇప్పటికీ నా ప్రభు ఎత్తుకుంటానే ఉన్నాడండి అని చెప్పేటువంటి వ్యక్తులు, విశ్వాసులు సమాజంలో ఎంతో మంది మనకు కనపడతారు. కారణం ఏంటంటే విశ్వాసం, వారు దేవుని విజయం చూపడం, దేవునికి లోబడటం, దేవుని ప్రేమించడం, ఏమండి ఇటువంటి ఆ నడవడిక వారిలో ఉంది కనుక అటువంటి నడవడిక కలిగేటువంటి వారెవరిని కూడా నిజంగా వారు భూమి మీద బ్రతికినంత కాలం వారిని విడిచిపెట్టడానికి ఎప్పుడు విడిచిపెట్ట నడిపిస్తూనే ఉన్నారు దేవుడు. ఎప్పటి వరకు? ముదిమివచ్చు వరకు. ముదిమిలో బలముడిగి నీవు లేకపోగా, ముదిమిలో బలముడిగి నీవు లేకపోగా, సంకలో ఎత్తుకొని సంకలో ఎత్తుకొని
ఎత్తుకునే దేవుడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా 15 కొంచెం చదువుకుందాం. లూకా సువార్త 15 అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద ఎత్తుకొని, దాన్ని ఆయన భుజముల మీద ఎత్తుకొని, ఏంటంట, ఒకవేళ నువ్వు మారేవనుకో, తప్పిపోయి దొరికావనుకో, నువ్వు మారినా లేకపోతే తప్పిపోయి దొరికినా, నువ్వు దూరమైపోయి అయ్యా నేను చాలా బాధ పెట్టాను, దయతో నన్ను క్షమించమని చెప్పి నువ్వు పశ్చాత్తాపడ్డప్పటికి కూడా నువ్వు దొరికేందుకు, నువ్వు మారినందుకు తిరిగి మళ్ళా నువ్వు మార్పు చెందావు. కాబట్టి నువ్వు మార్పు చెందినటువంటి నిన్ను ఏమాత్రం కూడా దేవుడు విడిచిపెట్టాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడంటే తన ప్రేమను కనపరిచి అమాంతముగా తన భుజాల మీద వేసుకుంటాడంట. గొర్రెల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెల గురించి 99 గొర్రెలు విడిచి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని వెతికి అది దొరకగానే దాన్ని ఎత్తుకున్నాడు. ఎంత ప్రాముఖ్యం! 99 గొర్రెల విడచి ఒంటరి అయినా 99 నా గుర్తు ఎవరు అందిస్తే నేను పాడండి. ఒకటి తప్పి ఒంటరి అయి పాత పాట కొన్నిసార్లు జవాను కూర్చున్నాను. కానీ మునుపట్టంత పాటల మీద అంత అవగాహన లేదు. కానీ ఉంటే టక్కుమని వచ్చేసేది. మిమ్మల్ని ఎవరిని అడిగేవాడు కదా. అప్పట్లో నేనే కర్మకర్త క్రియ అన్నీ నేనే అన్నట్టుగా అన్నీ నాకే గుర్తుండేది. కానీ నా వయసు మీద పడుతున్న దాన్ని బట్టి అర్థం కావట్లేదు, లేకపోతే ఏమో అర్థం కాదు. కానీ ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా మైండ్లోకి వచ్చేస్తాయి. కానీ గబాల మొక్కల బిట్లు మాత్రం గబాల నోటికి రాదు. ప్రార్థన చేయకుండా బతిమరుపు రాకుండా సహాయం చేయాలి. 99 గొర్రెలు విడిచి ఒకటి తప్పిపోతే దాన్ని దొరికినప్పుడు, అది వెతికినప్పుడు దాన్ని ఎత్తుకుని ఎంత సంతోషపడ్డాడో. తప్పిపోయినటువంటి వ్యక్తి, మారిన వ్యక్తి మళ్ళా నేను తప్పు తెలుసుకున్నానని చెప్పి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఏ మాత్రం కూడా తోసేడు తండ్రి. ఆ తండ్రి ఏం చేస్తాడంటే అమాంతంగా ఎత్తుకుంటాడు. ఇద్దరు కొడుకులు ఉన్నారు తండ్రికి, అక్కడే ఉంది కదా, అదే అంటే కింద. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకడు చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తండ్రి కొడుకుని చాలా బాగా ప్రేమించాడు, చాలా బాగా చూశాడు. పెద్దోడిని చిన్నోడిని ఎవరూ తక్కువగా ఇద్దరిని సమానంగానే చూస్తాడు, ఇద్దరిని సమానంగానే ప్రేమించాడు, ఇద్దరికి కావాల్సినవన్నీ ఇచ్చేవాడు. కానీ చిన్నవాడు ఏం చేశాడంటే చెడు సహవాసాల బారిన పడి, చెడు సహవాసాలు బట్టి అల్టిమేట్ చెడు అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకుని ఏమంటే చివరికి కన్న తండ్రి మీద తిరుగుబాటు చేసి ఎత్తుకున్న దేవుడు అంతగా ప్రేమించిన ఆ తండ్రి మనసుకు చాలా ఖర్చు పెట్టి ఆ చివరి తండ్రి మీద దెబ్బలాడి తన ఆస్తి అంతటిని తనకి ఇచ్చేయమని పోట్లాడి తన ఆస్తిని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి తన స్నేహితులతో కలిగి తాగి తమాలాడి విభజించి ఎంతో దుర్భాగంగా నడిచి చివరికి తన పొందినటువంటి ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకుని ఇక చివరాఖరికి ఆ తండ్రి దగ్గర పనివాళ్ళలో ఒక కూలివాడిగా, ఒక పనివాడిగా బ్రతుకుతామన్నటువంటి ఆలోచనతో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నోడిగా చూడలేదు. కానీ తండ్రి మళ్ళా తన కొడుకు స్థానాన్నే తనకి ఇచ్చి ఒక ప్రశస్తమైన ఉంగరాన్ని తొడిగి ఏమంటే గుడ్డలు హత్తుకొని కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. ప్రభుకు స్తోత్రం. ఎంతగా ఎత్తుకుంటాడండి దేవుడు, ఎంతగా ప్రేమించేవాడండి దేవుడు, ఎంతగా దర్శించేవాడండి దేవుడు. అంతటి దయామైనటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంత ఎలా దూరం అయిపోవాలని అనుకుంటారు కొన్నిసార్లు. ఎన్ని విషయాల్లో నీకు
నీకు ముందుంటానన్నాడు, తర్వాత నీ శత్రువులు యుద్ధం చేస్తానన్నాడు, ఆ పైన నేను ఎత్తుకుంటాను అని కూడా ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానములానిచ్చి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎన్ని రకాలుగా మనకు పాత్ర వహిస్తున్నాడు. ఒకటేమో ముందున్నాడు, రెండోదేమో మన పట్ల మన విరోధులతో యుద్ధం చేయమని. ఎప్పుడు యుద్ధం చేస్తాడు? మనము సైలెంట్ గా ఉంటే, అంతేగాని నువ్వు యుద్ధం చేస్తా కదా ఆయన నాడిగా. మూడోదే చెప్పు, మన యుద్ధంలో వాడు కూడా ఆయన. కాబట్టి నీ వయసు పూర్తయ్యేంత వరకు ఆయన చేతులలో ఉంటాను, లేకపోతే ఎత్తుకున్న నిన్ను కింద పడేటట్టుగా చేసుకుంటాను. అది నీకే ఒక ప్రశ్నగా దేవుడు ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాడు. దయతో దాన్ని దృష్టిలో పెట్టుకుని నా జీవితాల్లో నా ప్రభు నన్ను మొయ్యాలి, నా జీవితాల్లో నా తండ్రిగా దేవుడు నన్ను ఎంచుకోవాలి అనే తలంపు కలిగి ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్న దాకా అందరూ కూడా దేశంలో వల్ల కాలం పడుతుందిగా ఆశీర్వాద ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. 2 వారాల వల్ల